పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ శకటాలు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కొందరు ఎత్తలేదు, కొందరు సరే ఆలోచిస్తాము చెప్తాము అన్నారు. ఆయన ప్రధానమంత్రితో మాట్లాడి 10 నిమిషాల తర్వాత రాజ్నాథ్ సింగే జనరల్ ఎంఎం నరవాణేకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రధానమంత్రి మీకు చెప్పమన్నారు, జో ఉచిత్ సంజో ఓ కరో. మిత్రులారా, గత 10 రోజులుగా ఒక పుస్తకం సంచలనాత్మకంగా వార్తల్లో ఉంది. ఆ పుస్తకం అసలు వెలువడిందా లేదా, ఆ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకంలో ప్రధానమంత్రి చేసిన లేదా చేయని పనుల గురించి ఏమన్నా ఉందా, ఇటువంటి అనేక వివాదాలు గత 10 రోజులుగా పార్లమెంట్లో, బయట, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ పుస్తకం ఏమిటి, ఆ పుస్తకం రాసిన రచయిత ఎవరు, ఎందుకు వివాదం జరుగుతుంది మాట్లాడుకోవాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా 2 విషయాలున్నాయి. ఒకటి, పుస్తకం ప్రచురణ జరిగిందా లేదా, పుస్తక ప్రచురణకు సంబంధించిన వివాదం ఏమిటి. 2, ఒకవేళ ఆ పుస్తకం ప్రచురణ జరిగినా జరగకపోయినా ఆ పుస్తకంలో ఏమి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఆ పుస్తకంలో నిజంగా ఏముంది. ఇది 2వ అంశం. మొదటి అంశంలోకి వెళ్దాం. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అని భారత సైనిక బలగాలలో పదాతి దళానికి, ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు. ఒక జనరల్ 1980 నుంచి సైన్యంలో ఉన్నారు. 2019 డిసెంబర్ 31న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ప్రధాన సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించారు. 2022 ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. కీలకమైన పదవుల్లో ఉన్న అనేక మంది వాళ్ళ జీవితకాలంలో చేసిన అనేక పనుల వల్ల, సాధించిన విజయాల వల్ల లేదా పొందిన వైఫల్యాల వల్ల వాటి గురించి ఒకసారి నెమరు వేసుకొని పుస్తకం రాయడం సర్వసాధారణంగా జరుగుతుంది. పదవిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టడానికి వీల్లేదు కాబట్టి సర్వీస్ రూల్స్ నిబంధన ప్రకారం పదవిలో ఉండగా పుస్తకాలు రాయడానికి, ప్రచురించడానికి వీలు లేదు. కానీ ఒకసారి పదవీ విరమణ వచ్చిన తర్వాత వాళ్ళు పుస్తకాలు రాయవచ్చును. అయితే అప్పుడు కూడా అధికారిక రహస్యాల చట్టం, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడిన విషయాలు ఏమైనా పుస్తకంలో ఉన్నాయా అని అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ 2 చట్టాలు, సర్వీస్ రూల్స్ అనే ఒక చట్టం, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనే ఒక చట్టం, ఈ 2 చట్టాలను ఉల్లంఘించడం లేదు అని అనిపిస్తే ఎవరైనా ఏదైనా పుస్తకం రాయవచ్చు. తెలుగులో కూడా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత పుస్తకాలు రాశారు. కనుక జనరల్ ఎంఎం నరవాణే కూడా తన మెమోయిర్స్ రాయాలి అనుకున్నారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని ఆ పుస్తకం పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనే సుప్రసిద్ధమైన బహుళజాతి సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దానికి భారతదేశంలో శాఖ ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అది ప్రచురించడానికి హక్కులు సంపాదించింది. 2023 డిసెంబర్ 15న ఈ పుస్తకం విడుదల చేయబోతున్నాము, కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ప్రీ ఆర్డర్ అనే ప్రకటన ఇచ్చింది. 2023 డిసెంబర్ 15న పెంగ్విన్ ఇండియా ట్విట్టర్ మీద ఈ ట్వీట్ చేయగానే జనరల్ ఎంఎం నరవాణే ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ మై బుక్ ఈజ్ అవైలబుల్ ఆన్ పెంగ్విన్, ప్లీజ్ రీడ్ అండ్ ఎంజాయ్ అని తన కామెంట్ కూడా చేర్చి దాన్ని బయటికి పంపించారు. మామూలుగా ఏ పుస్తకమైనా ప్రచురణ జరిగే సందర్భంలో ప్రధాన ప్రచురణ సంస్థలన్నీ వాటిలో నుంచి ఎగ్జర్ప్ట్స్, కొన్ని భాగాలు, ఆసక్తికరమైన భాగాలు, పుస్తకాల అమ్మకాలకు వీలు కలిగించే భాగాలు పత్రికలకు ప్రచురణకు ఇస్తాయి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలోని ప్రధానమైన న్యూస్ ఏజెన్సీ కనుక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకంలో నుంచి జనరల్ ఎంఎం నరవాణే రాసిన మెమోయిర్స్, జ్ఞాపకాలు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ నుంచి కొన్ని భాగాలను విడుదల చేసింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిందంటే అన్ని పత్రికలకు అది వస్తుంది. 2023 డిసెంబర్లో, 2024 జనవరిలో ఇండియన్ ఎక్స్ప్రెస్, టెలిగ్రాఫ్, డక్కన్ హెరాల్డ్ వంటి అనేక పత్రికలు ఆ భాగాలలో కొన్నిటిని ప్రచురించాయి. ఆ భాగాలలో ఒక అంశం భారత ప్రభుత్వానికి, భారత ప్రభుత్వ
రక్షణ మంత్రిత్వ శాఖకు, రక్షణ శాఖ అధికారులకు ఇబ్బంది కలిగించింది. అప్పటి వరకు దీనికి అనుమతి అవసరమా లేదా అని ఆలోచించలేదు. పెంగ్విన్ ఇండియాకు నేను కూడా ఒక పుస్తక రచయితగా ఉన్నాను. నేను తమిళ రచయిత్రి మీనా కందస్వామి కలిసి వరవరరావు గారి కవిత్వం అనువదించి పెంగ్విన్ ఇండియా ద్వారా ప్రచురింపజేశాం. పెంగ్విన్ ఇండియాలో ఒక పుస్తకం ప్రచురణ కావాలంటే లోపలే ఒక లీగల్ విభాగం ఉంటుంది. ఆ లీగల్ విభాగం ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదివి ఈ పుస్తకం ప్రచురణకు అర్హమే, లేదా ఈ పుస్తకంలో ఫలానా పదం తీసేయాలి, ఫలానా వాక్యం తీసేయాలి, దీనివల్ల ఏవైనా లిటిగేషన్ రావచ్చు అనే అభ్యంతరాలు చెప్తుంది. ప్రచురణకర్తలు వెంటనే రచయితలను సంప్రదించి ఈ భాగాలు తీసేయాలా, ఈ భాగాలు తిరగరాయాలా అని అడుగుతారు. ఇది ఒక చాలా సుదీర్ఘకాలం పట్టే ప్రక్రియ. బహుశా జనరల్ ఎంఎం నరవణే పుస్తకం కూడా అటువంటి పెంగ్విన్ లీగల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే, ఎందుకంటే 2022 ఏప్రిల్లో ఆయన పదవీ విరమణ పొందారు. 2023 డిసెంబర్లో, అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ పుస్తకం ప్రచురించబోతున్నాము, ప్రీ ఆర్డర్ చేయండి అని పెంగ్విన్ ప్రకటించింది. అంటే లీగల్ అవరోధాలను కూడా దాటి ప్రచురణకు సిద్ధమైంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆ పుస్తకం PDF కాపీలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారంలో ఉన్న కాపీ మీద 2023 నవంబర్ 28 అని డేట్ ఉంది. అంటే పెంగ్విన్స్ PTI విడుదల చేయడానికి 15 రోజుల ముందే పుస్తకం తయారైపోయింది. పుస్తకం తయారైంది కనుకనే ఆ పుస్తకం కవర్ డిజైన్ తయారైంది. ఆ పుస్తకం బ్యాక్ కవర్ మీద 3 సైనికాధికారులు, 2 సైనిక వ్యవహారాల మీద రాసే జర్నలిస్టులు, శశి థరూర్ వంటి రచయిత వాళ్ళు రాసిన బ్లర్బులు కూడా వేశారు. అంటే పుస్తకం ప్రచురణకు సిద్ధమైపోయింది, ప్రెస్కు పోయింది. ప్రీ ప్రెస్ కాపీ అంటారు, ప్రీ ప్రెస్ కాపీ తయారైపోయింది. PTI వార్తను అనేక మంది రాసిన తర్వాత బహుశా భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనికాధికారులు ఇందులో అభ్యంతరకరమైనవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ సమీక్షించాలి అని అనుకున్నారు. పెంగ్విన్స్లో సమీక్ష ప్రక్రియ అయిపోయి ఉంటుంది. ఆయన సైనికాధికారి కాబట్టి సైనిక ప్రక్రియ కూడా అయిపోయి ఉంటుంది. కానీ కొన్ని ఎగ్జర్ప్ట్స్ బయటపడిన తర్వాత మళ్ళీ ఒకసారి సమీక్షించడానికి పూనుకున్నారు. ఇది 2024లో ప్రారంభమైతే 2025, 2026 ఫిబ్రవరికి కూడా ఆ పుస్తకం బయటికి వచ్చిందా లేదా తెలియదు. ఆ పుస్తకం వెలువడిందా లేదా తెలియదు. ప్రచురణకర్తలు ఇప్పుడు అసలు ఆ పుస్తకం వెలువడనే లేదంటున్నారు. కానీ 2 సంవత్సరాల పాటు ప్రీ ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రచురించబోతున్నాము, ప్రీ ఆర్డర్ చేయండి అని ప్రకటించిన తర్వాత, రచయిత కూడా నా పుస్తకం దొరుకుతున్నది అని ప్రకటించిన తర్వాత ఇంతకన్నా ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఈ రచయితే జనరల్ ఎంఎం నరవాణే తన అనుభవాల ఆధారంగానే ఒక నవల రాశారు. ఆ నవల పేరు ది కంటోన్మెంట్ కాన్స్పిరసీ. అది పెంగ్విన్ ఇండియానే ప్రచురించింది 17 మార్చ్ 2025. అంటే అంతకుముందు ఒక పుస్తకం సమీక్షలో ఉంది, ఆ పుస్తకం విడుదల అవుతుందో లేదో తెలియదు, ఆ పుస్తకం ప్రెస్కు పోయిందో లేదో తెలియదు. తర్వాత మరొక పుస్తకం కాంట్రాక్ట్ కుదిరింది, ఆ పుస్తకం ప్రాసెస్ అయిపోయింది, లీగల్ హర్డిల్స్ దాటింది, ఆ పుస్తకం విడుదల కూడా అయింది. ఇవాళ అది మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన వెలువడే క్యారవాన్ పత్రికలో సుశాంత్ సింగ్ అనే జర్నలిస్టు ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ఆ పుస్తకంలో నుంచి ఉటంకింపులు చేసి ఈ పుస్తకం ఆధారంగా నరవణేస్ మూమెంట్ ఆఫ్ ట్రూత్, an army chief's unpublished memoir exposes how the Modi government spun the China border crisis అని ఒక పెద్ద వ్యాసం రాశాడు. ఇది ఫిబ్రవరి 1న మార్కెట్లోకి వచ్చింది. ఫిబ్రవరి 3న లోక్సభ ఆవరణలో ఈ క్యారవాన్ కాపీ పట్టుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటి, ప్రభుత్వ సమాధానం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు అని అభ్యంతరం తీసుకున్నారు. విషయం ఏమిటని అభ్యంతరం కాదు, విషయం సరైందా కాదా దాని మీద చర్చిద్దామని కాదు, అసలు విషయం ఎట్లా బయటకు వచ్చింది. మనం మామూలుగానే చూస్తూ ఉంటాం, నువ్వు ఈ తప్పు చేసావా అని ఎవరినైనా మీరు నిలదీస్తే
తప్పు చేశాననో చెయ్యననో చెప్పరు. ఇది నీకు ఎట్లా తెలిసింది అంటారు. సరిగ్గా భారత పార్లమెంట్లో లోక్సభలో కూడా ఇదే చర్చ జరిగింది. ఇది ఎట్లా బయటికి వచ్చింది? ఆయన పుస్తకం కాదు, నేను క్యారవాన్ నుంచి మాట్లాడుతున్నాను అని ప్రతిపక్ష నేత అన్నారు. అప్పటి నుంచి వారం రోజుల పాటు ఈ గొడవ సాగుతూ ఉంది. ఆయన పుస్తకం కూడా ప్రదర్శించారు. ఇదిగో ఈ పుస్తకం వచ్చింది, ఈ పుస్తకంలో ఈ మాటలు ఉన్నాయి, దీనికి ఏమంటారు అన్నారు. వెంటనే ఫిబ్రవరి 9న పెంగ్విన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. మేము ఈ పుస్తకం ప్రచురించలేదు, ఈ పుస్తకంలో ఉన్నదని చెప్పి ఎవరైనా ఏదైనా ఉటంకిస్తే, దాన్ని చూపితే, దాని గురించి మాట్లాడితే ఇది కాపీరైట్ చట్టానికి ఉల్లంఘన అవుతుంది, అందువల్ల వాళ్ళ మీద ఆ నేరానికి చర్యలు తీసుకుంటాము. పుస్తకం విడుదల కాలేదు, ప్రచురణ కాలేదు అని ఒకవైపు అంటారు. ఆ పుస్తకాన్ని ఉటంకిస్తే, ప్రచురణ కాని పుస్తకాన్ని ఎవరైనా ఎట్లా ఉటంకిస్తారు? ఉటంకిస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము అంటారు. నిజానికి పుస్తకం పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాకముందే సమీక్షల కోసం పత్రికలకు పంపిస్తారు, సమీక్షల కోసం పెద్దలకు పంపిస్తారు. ఈ పుస్తకం మీదనే బ్యాక్ కవర్ మీద 5గురి అభిప్రాయాలు బ్లర్బ్స్ వేశారంటే ఆ 5గురికైనా కాపీలు అంది ఉంటాయి. కాపీ ఎంత బరువు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత మందం ఉంది, ఎన్ని పేజీలు ఉంది, అన్నీ కూడా ప్రీ ఆర్డర్ దగ్గర పెంగ్విన్ సైట్ మీద ఉన్నాయి. అంటే పుస్తకం పూర్తిగా అచ్చు కావడానికి సిద్ధంగా ఉండడము, అచ్చు కావడము జరిగింది. ఇప్పుడు పెంగ్విన్ హఠాత్తుగా ఇది అచ్చు కాలేదు, ప్రచురణ కాలేదు అని అన్నది. పుస్తకం చూపెట్టగానే మర్నాడే మరొక ప్రకటన విడుదల చేశారు. ప్రీ ఆర్డర్ ప్రకటన ఇవ్వడం అంటే, పుస్తకం ప్రచురణకు తీసుకోవడం అంటే, పుస్తకం ప్రచురణ కావడం అంటే వేరువేరు అర్థాలు ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో పుస్తకము అమ్మకానికి ఉన్నప్పుడు మాత్రమే ప్రచురణ అయిందనాలి అనే ఒక వివరణ ఇచ్చారు. ఈ సాంకేతిక వివరణల మాటున అసలు మనం మాట్లాడుకోవలసిన రెండో విషయం ఉంది. ఆ రెండో విషయం ఏమంటే, అసలు పుస్తకంలో ఏముంది? నిజానికి అది 400 పేజీల పైబడిన పుస్తకం. అందులో అనేక అధ్యాయాలు ఉన్నాయి. ఆయన బాల్యం గురించి, కౌమారం గురించి, ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థిగా ఉన్న రోజుల గురించి అనేక విషయాలు ఉన్నాయి. సైన్యంలో కూడా ఆయన వేరువేరు పదవుల్లో ఉన్నారు. వేరువేరు పదవుల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు రాశారు. 4వ అధ్యాయంలో 2020 ఆగస్టులో గల్వాన్ క్రైసిస్ అనే మాట మీరు వినే ఉంటారు. భారత చైనా సరిహద్దులలో లడాక్ ప్రాంతంలో చైనా ట్యాంకులు, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు వాళ్ళ అధికారిక సైన్యాన్ని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ శకటాలు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ ఉన్నాయి. అక్కడ దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, వాస్తవాధీన రేఖ అని దాని తెలుగు మాట. ఆ రేఖ దాటి చైనా శకటాలు వస్తున్నాయి అని ఆగస్టు 31 రాత్రి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నరవణేకు ఫోన్లు రావడం మొదలైంది. లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ జోషి నుంచి ఆయనకు ఫోన్లు వచ్చాయి. రాత్రి 8 గంటలకు ఈ ఫోన్లు ప్రారంభమయ్యాయి. 8 గంటల నుంచి ఆయన వరుసగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్కు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కొందరు ఎత్తలేదు, కొందరు సరే ఆలోచిస్తాము చెప్తాము అన్నారు. ఆయన ఇప్పుడు మనం ఏమైనా చేస్తే ఇది యుద్ధానికి దారితీస్తుంది, నేనేం చేయాలి, వాట్ ఆర్ మై ఆర్డర్స్, ఆయన పదే పదే అడుగుతూ వచ్చిన ప్రశ్న అది. అటువైపు నుంచేమో చైనా యుద్ధ శకటాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక శిఖరం మీద భారత సైన్యం ఆక్రమించి ఉంది. ఆ శిఖరం మీదికి చైనా ట్యాంకులు వస్తూ ఉన్నాయి. 500 మీటర్ల దూరంలోకి వచ్చాయి అన్న తర్వాత జనరల్ నరవాణే చాలా ప్యానిక్ అయిపోయారు. ఏం చేయాలి? ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాల్పులు జరపడం ప్రారంభిస్తే, వాళ్ళను నిరోధిస్తే అది యుద్ధానికి దారితీయొచ్చు. యుద్ధం చేయొచ్చునా లేదా అనేది నేను కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. అది ఒక రాజకీయ నిర్ణయం, అది సైనిక నిర్ణయం కాదు. కనుక ఏం చేయాలి అని పదే పదే అడుగుతూ వచ్చారు. రక్షణ శాఖ మంత్రికి రాత్రి 10:30కు ఇంకా అసాధ్యమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు 500 మీటర్లలోకి వచ్చారు. ఏం చెయ్యాలి అని అడిగారు. రక్షణ శాఖ మంత్రి 10 నిమిషాల్లో మీకు జవాబు చెప్తాను, ప్రధానమంత్రితో మాట్లాడి చెప్తాను అన్నారు. ప్రధానమంత్రితో మాట్లాడి 10 నిమిషాల తర్వాత రాజ్నాథ్ సింగే జనరల్ ఎంఎం నరవాణేకు
ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రధానమంత్రి మీకు చెప్పమన్నారు, జో ఉచిత్ సంజో ఓ కరో, మీరు ఏది సరైనదనుకుంటారో అది చేయండి. ఇప్పుడు జరుగుతున్న చర్చలో చాలామంది సంఘ్ పరివార్ ఐటీ సెల్ నుంచి ఒక వ్యాఖ్య తయారు చేస్తూ ఉన్నారు. ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సైన్యానికి, మోడీ ప్రతిభ ఇది, మోడీ ఘనత ఇది అని. ఇది ఘనత కాదు, ఇది ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే తీసుకోగలిగిన రాజకీయ నిర్ణయాన్ని ఒక అధికారికి, ఒక సైన్యానికి అప్పగించడం. అది ఎట్టి పరిస్థితిలోనూ చేయడానికి వీల్లేదు. ఎందువలనంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం ఉండే చోట ఏ నిర్ణయానికైనా, ప్రభుత్వం చేసే ఏ పనికైనా అది రాజకీయ నిర్ణయం కావాలి. ఇది ప్రధానమైన సమస్య. నిజంగా నరేంద్ర మోడీ ఆ మాట అన్నారా? నరేంద్ర మోడీ ఆ మాట అన్నారని రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట నిజమా అబద్ధమా? ఇది జరగవలసిన చర్చ. యుద్ధం లాంటి అతిపెద్ద రాజకీయ నిర్ణయం, దానివల్ల కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దేశమే ఒక అత్యవసర స్థితిలోకి వెళ్తుంది. దేశంలో వనరులన్నీ యుద్ధానికి తరలించవలసి వస్తుంది. ఇంత పెద్ద వ్యవహారం అది. దీన్ని ఒక సైనికాధికారికి అప్పచెప్తారా? ఎన్నికైన ప్రభుత్వపు ప్రధాన అధినేత నిర్ణయం తీసుకుంటారా? ఇది చర్చ. నిజానికి ఈ చర్చ జరగవలసిన సందర్భంలో ఈ పుస్తకంలో ఆయన రాశాడా లేదా అని చర్చ జరగవచ్చు. కానీ పుస్తకంలో ఇప్పటికే దొరుకుతున్న PDF కాపీలలో దేశవ్యాప్తంగా ఈ కాపీలు దొరుకుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మకానికి పెట్టారు. ఎందుకంటే భారతదేశం వంటి ఒక ముఖ్యమైన దేశపు ప్రధాన సైనికాధికారి రాసిన జ్ఞాపకాలు చదవడానికి అనేక మందికి ఆసక్తి ఉంటుంది. ఇవాళ ఈ వివాదం ద్వారా మామూలుగా ఆసక్తి ఉండని వారికి కూడా ఆసక్తి కలిగే పరిస్థితి వచ్చింది. పుస్తకం మీద వివాదం కన్నా పుస్తకంలో ఈ ఉన్న మాట నిజమా కాదా అనేది భారతదేశం చర్చించవలసి ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.